షబ్బీర్ అలీ వాయిస్ గా బయటకు వచ్చిన ఆడియో లీక్ అయిన దానిలో ఆయన చెప్పిన విషయాలు ఎంత వివాదంగా మారాయో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ కి ఆడియో కాల్ వివాదం చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చారు షబ్బీర్ అలీ, ఇందుప్రియ. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎదుట హాజరయ్యారు షబ్బీర్ అలీ. తన వ్యాఖ్యలపై వివరణిస్తున్నారు షబ్బీర్ అలీ. కాసేపట్లో ఇందుప్రియ వర్షన్ కూడా తీసుకోబోతున్నారు మల్లు రవి. ఆ ఆడియో కాల్ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. కాంగ్రెస్ కి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా కనిపించింది. షబ్బీర్ అలీ వాయిస్ తో బయటకు వచ్చింది ఆడియో. ఆ ఆడియో కాల్ వివాదం ఇప్పుడు గాంధీ భవన్ కి చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు షబ్బీర్ అలీ. అలానే ఆ ఆడియో కాల్లో ఉన్న మాటల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఇందుప్రియ. సో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు హాజరయ్యారు షబ్బీర్ అలీ. తన వివరణ ఇస్తున్నారు ఆడియో కాల్ కి సంబంధించి. తన వ్యాఖ్యలపై ఆయనదేనా లేదా ఫేక్ గా చెప్తున్నారా? సో షబ్బీర్ అలీ ఏం చెప్తున్నారు అనేది ఉత్కంఠ. మరోవైపు ఇందుప్రియ వర్షన్ కూడా తీసుకోబోతున్నారు మల్లు రవి. అయితే ఇప్పటికే షబ్బీర్ అలీ మీడియా ముందు ఒక మాట చెప్పారు. ఆ ఆడియో తనది కాదు అని చెప్పి దుష్ప్రచారం, తనని బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. సో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు హాజరయ్యి వివరణిస్తున్నారు షబ్బీర్ అలీ. తరువాత ఇందుప్రియ వర్షన్ కూడా తీసుకోబోతున్నారు మల్లు రవి. పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, షబ్బీర్ అలీ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఆయన చెప్పారు బద్నాం చేయడానికి, తన పేరు బద్నాం చేయడానికే ఇలాంటి ఆడియోస్ బయటకి లీక్ చేశారో లేదంటే ఇలాంటి ఆడియోస్ క్రియేట్ చేశారు, ఫేక్ అని అన్నారు. మరి ఇందుప్రియ ఏమంటున్నారు? వివరాలేంటి? కామారెడ్డి పంచాయతీని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈరోజు మరోసారి భేటీ అయ్యారు. గతంలో షబ్బీర్ అలీకి ఇచ్చిన షోకార్డ్ నోటీస్ ఏదైతే ఉందో దానికి ఆయన 3 పేజీల రిప్లై ఇచ్చినప్పటికీ కూడా మరోసారి ప్రత్యక్షంగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పడంతో కొద్దిసేపు క్రితమే షబ్బీర్ అలీ గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో మల్లు రవితో భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఆమె పైన ఏదైతే షబ్బీర్ అలీ పైన ఫిర్యాదు చేసినటువంటి కామారెడ్డి కాంగ్రెస్ నేత, గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఇందుప్రియ కూడా ప్రస్తుతం గాంధీ భవన్ చేరుకున్నారు. ఇద్దరితో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ వివాదం ఎందుకంటే షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు పీసీసీ చీఫ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డబ్బులకు అమ్ముడుపోయిందంటూ ఆయన చేసినటువంటి ఆడియో అవుతుందో దానిపైన ఆయన వివరణ ఇస్తున్నారు. ఎప్పుడు కూడా తాను అట్లాంటి మాటలు మాట్లాడలేదు, అది క్రియేట్ చేయబడ్డ ఆడియో, తాను ఎవరితో కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదనేది షబ్బీర్ అలీ చెప్తున్న విషయం. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి చాలా రకాలుగా సేవ చేశాను, తాను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శించలేదనేది ఆయన చెప్తున్న విషయం. అయితే మల్లు రవి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో టీవీ9తో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నేతల మధ్య అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాపే ఈ కామారెడ్డి వివాదానికి కారణం. ఇందుప్రియతో పాటుగా ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డికి షబ్బీర్ అలీకి ఉన్నటువంటి వివాదాన్ని తాను పరిష్కరిస్తాను, అందుకోసమే షబ్బీర్ అలీ ప్రత్యక్షంగా ఈరోజు విచారణకు పిలిచారు. ఆయన మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ వివాదం ఈ రోజుతో ముగుస్తుందని మల్లు రవి చెప్తున్నారు. ఎందుకంటే అటు షబ్బీర్ అలీ వచ్చారు, షబ్బీర్ అలీ పైన ఫిర్యాదు చేసినటువంటి ఇందుప్రియ కూడా వచ్చారు. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో కామారెడ్డి పంచాయతీకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే షబ్బీర్ అలీ ఏం చెప్తారు? షబ్బీర్ అలీ మల్లు రవికి అయితే గతంలో రాసిన 3 పేజీల లేఖ అవుతుందో దాంట్లో ఉన్న అంశాలకే కట్టుబడ్డాడు. తాను ఎక్కడ కూడా అట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఏదైతే సర్క్యులేట్ అవుతున్న ఆడియో ఉందో అది కేవలం అది ఒక ఫేక్ ఆడియో అనేది ఆయన వెర్షన్. కాబట్టి చూడాలి షబ్బీర్ అలీ వెర్షన్తో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా లేదా, ఆ తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకుంటారన్నది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే షబ్బీర్ అలీతో సమావేశం కొనసాగుతుంది. షబ్బీర్ అలీతో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పైన ఫిర్యాదు చేసిన ఇందుప్రియతో కూడా భేటీ అవుతారు. ఇద్దరి మధ్య వివాదాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో పరిష్కరించే యోచనలో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఆడియో కాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై గతంలోనే వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదు అన్నారు. తన ప్రతిష్టని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహేష్ కుమార్ గౌడ్ తనకి 4 దశాబ్దాలుగా తెలుసు, సోదరుడి లాంటి వారు అని కూడా అన్నారు. మహేష్ గౌడ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. తమ మధ్య దూరం పెంచడానికి కుట్ర చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీకి నష్టం చేకూర్చే పని చేయను అంటున్నారు షబ్బీర్ అలీ. మరోవైపు ప్రచారంలో ఉన్న ఆడియో కాల్ రికార్డింగ్ తమ నేత షబ్బీర్ అలీది కాదని, షబ్బీర్ అలీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వర్గం ఇప్పటికే జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసింది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఆడియో కాల్ పై విచారణ జరిపించాలని, ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేసి వాస్తవాలు బయటపెట్టాలని షబ్బీర్ వర్గం డిమాండ్ చేసింది. ఇంకోవైపు మహిళల్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడిన షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ కంప్లైంట్ చేశారు. తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్న షబ్బీర్ అలీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఇందుప్రియ కంప్లైంట్ మేరకు 20 మంది షబ్బీర్ అలీ వర్గీయులపై కేసు ఫైల్ అయింది.
ఈ పరిస్థితుల్లో షబ్బీర్ అలీ, ఇందుప్రియ స్వయంగా గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నారు.